నమస్తే. డిసెంబర్ 25 మదన్ మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా ఆయన స్థాపించినటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ గురించి ఈరోజు తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ 1818లో కలకత్తా వద్ద ఉన్న సెరంపూర్ యూనివర్సిటీ. ఆ తర్వాత భారతదేశంలో యూనివర్సిటీలు వరుసగా 1847లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కే పట్టణంలో స్థాపించబడింది. 1857లో కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, మద్రాసు యూనివర్సిటీ స్థాపించబడ్డాయి. 1875లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మరియు 1882లో చండీగఢ్లో పంజాబ్ యూనివర్సిటీ, 1887లో అలహాబాద్ యూనివర్సిటీలు ప్రారంభించబడ్డాయి. ఆ రోజుల్లో భారతదేశంలో పైన పేర్కొనబడిన అన్ని యూనివర్సిటీలు విదేశాల్లోని యూనివర్సిటీలకు అనుబంధ సంస్థలుగా ఉండేవి. ఆనాటి బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో మదన్ మోహన్ మాలవ్య అనే ఉత్తముడి కఠోర దీక్ష కృషి వలన మొట్టమొదటి భారతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. ఆయన తన న్యాయవాద వృత్తిని వదులుకుని అహర్నిశలు శ్రమించి ఈ మహా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు మదన్ మోహన్ మాలవ్య. బెనారస్ హిందూ మహావిద్యాలయానికి ముందు స్వాతంత్ర సమరయోధురాలు అనిబిసెంట్ అనే మహిళ డాక్టర్ ఆర్థర్ రిచర్డ్సన్ అనే అతని సహకారంతో 1898లో కాశీలో ఒక విద్యాలయాన్ని స్థాపించారు. దాని పేరు సెంట్రల్ హిందూ కాలేజ్. మదన్ మోహన్ మాలవ్య 1900 సంవత్సరం నుంచి మహావిద్యాలయ స్థాపనకై నిర్విరామంగా కృషి చేసిన బ్రిటిష్ వారి హయాంలో ఆయన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. నిరాశ చెందకుండా అఖండ దీక్షతో తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. మహావిద్యాలయ స్థాపనకై 1903 సంవత్సరంలో 2,50,000 రూపాయలు చందా రూపంలో సమకూర్చుకున్నాడు. ఈ విద్యాలయం స్థాపించే వరకు విశ్రాంతి అన్నది లేకుండా తీవ్రమైన కృషి చేస్తూ 1911 సంవత్సరంలో అనిబిసెంట్ని కలిశారు మదన్ మోహన్ మాలవ్య. ఆమె వారణాసిలో నడుపుతున్న సెంట్రల్ హిందూ కాలేజ్ని మదన్ మోహన్ మాలవ్య కట్టబోయే విశ్వవిద్యాలయంలో విలీనం చేయడానికి ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. 1903 సంవత్సరంలో ఆయన చందా రూపంలో సమకూర్చుకున్న ఆ 2.5 లక్షల రూపాయలు ఈనాడు అక్షరాల 50 కోట్ల రూపాయలతో సమానం. ఆయన తన న్యాయవాద వృత్తిని కూడా వదులుకున్నారు. ఆ రోజుల్లో వారణాసి తదితర ప్రాంతాలకు ప్రభు మహారాజా నారాయణ్ సింగ్ రాజ్యాధికారం కలిగి ఉండేవారు. బహుభాషా కోవిదుడు, అతి ప్రజ్ఞాశాలి అయిన మదన్ మోహన్ మాలవ్య మనోభీష్టానికి సమ్మతించి దయార్ద్ర హృదయంతో లోక కళ్యాణం మరియు సరస్వతీదేవి కృపకు పాత్రుడై వారణాసిలోని గంగానది ఒడ్డున 1300 ఎకరాల భూమిని మాలవ్యకు ఇచ్చారు. మహావిద్యాలయ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రకరకాల భవన నిర్మాణాలు ఆవశ్యకత ఉంది. అధిక ధన వ్యయంతో ముడిపడి ఉంది నిర్మాణ కార్యక్రమం. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ మహారాజా పాతేశ్వరి ప్రసాద్ సింగ్ 1300 ఎకరాల విద్యాలయ ప్రాంగణానికి చుట్టూరా కాంపౌండ్ వాల్ కట్టించారు. ఆయన పేరు మీదుగా మహావిద్యాలయ ప్రథమ ద్వారానికి సింగ్ ద్వారా అని నామకరణం చేశారు. రాజస్థాన్ బికనీర్ మహారాజ్ అయిన సర్ గంగా సింగ్ మహారాజ్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ గంగా సింగ్ మహారాజా ఇతర ప్రభువుల నుంచి కూడా సహాయ సహకారాలు కోరారు. సర్ గంగా సింగ్ మహారాజా వారి అభ్యర్థన మేరకు ఆనాటి నైజాం నవాబు 1939 సంవత్సరంలో ఒకసారి 35 లక్షలు, మరొకసారి ₹1,00,000 విరాళం విద్యా నిమిత్తమై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. నైజాం ప్రభువులు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద ఒక ప్రచారంలో ఉంది. మదన్ మోహన్ మాలవ్య నైజాం ప్రభువుని దర్శించుకుని సహాయం చేయమని కోరగా హైదరాబాద్ నవాబు ఆయన ధరించిన బూటును విప్పి ఇచ్చారని, ఆ బూటుని వేలం వేయగా వచ్చిన ధనాన్ని మాలవ్యకు ఇచ్చారని. నిజానికి మదన్ మోహన్ మాలవ్య ఎన్నడూ నిజాం నవాబుని కలవలేదు. విద్యా నిమిత్తమై దయాద్ర హృదయంతో తన వంతు సహాయం అందించినందుకు సంతోషించాలి. ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మదన్ మోహన్ మాలవ్య మరియు ప్రజల కృషి ఫలితంగా ఉద్భవించిన ప్రప్రథమ మహావిద్యాలయం.
బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వనాథ మందిరం 252 అడుగుల ఎత్తుగల శివాలయం. బెనారస్ హిందూ యూనివర్సిటీ పూర్తిగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ. 41 బాయ్స్ హాస్టల్స్, 21 హాస్టల్స్ అమ్మాయిలకు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకమైన హాస్టల్స్ ఉన్నాయి. 41 వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటున్న హాస్టల్కి భారతదేశంలో ప్రవహించే నదుల పేర్లు ఉండటం విశేషం. 654 టీచింగ్ స్టాఫ్ క్వార్టర్సు, 688 నాన్ టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. హాస్టల్ మెస్లోనూ క్యాంపస్ క్యాంటీన్లోనూ అతి తక్కువ ధరలో ఆహారం లభిస్తుంది. నాన్ వెజ్ ఆహారం కూడా ఇక్కడ లభ్యమవుతుంది. విచిత్రం ఏంటంటే అమ్మాయిల హాస్టల్లో నాన్ వెజ్ వంటకాలు నిషిద్ధం. కోడిగుడ్లు కూడా ఇవ్వరు. ఇక్కడ హాస్టల్లోని అమ్మాయిలకు కట్టుబాట్లు చాలా ఎక్కువ, నియమ నిబంధనలు అధికం. అది చాలా అవసరమని యూనివర్సిటీ అభిప్రాయం. ఇక్కడ 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ప్లస్ హాస్టల్ వసతి కలిపి 40,392 రూపాయలు ఫీజు. అంటే ట్యూషన్ ఫీజు 11,893, హాస్టల్ ఫీజు 28,500, మొత్తం 40,392 రూపాయలు. ఇక ఎంబీబీఎస్ పూర్తి కోర్సు ఫీజు 1,34,000. నమ్మశక్యంగా అవడలేదు కదా. ఎంబీబీఎస్ 1 సంవత్సరం ఫీజు అక్షరాల 13,410 రూపాయలు మాత్రమే. ఇది మదన్ మోహన్ మాలవ్య గారు స్థాపించిన బెనారస్ హిందూ యూనివర్సిటీ వివరాలు.